రీసెంట్‌గా మారుమూల ప్రాంతంలో ఒక అబ్బాయి ఒక వీడియో చేసి పెట్టాడు ఫ్రెండ్స్. ఆ ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది. ఒక హాస్పిటల్ ఒక కార్నర్‌లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో రోగుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రోగులంతా రోడ్ల మీద బెగ్గింగ్ చేసుకొని, భిక్షాటన చేసుకొని, మతిస్థిమితం లేని వాళ్ళు, సో వాళ్ళకి ఎవరు లేరు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ వాళ్ళు, కొంచెం సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు, వీళ్ళని ఆ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పేసి అక్కడ విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని అందరినీ ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకి భోజనం లేకుండా, ట్రీట్మెంట్ లేకుండా, అటు సైడ్ ఆ హాస్పిటల్ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా అలా ఒక కార్నర్ రూమ్లో చాలామంది పేషెంట్లు ఉండిపోయారు. సో ఈ విషయం గురించి ఆ ఊర్లోని ఒక అబ్బాయి ఒక వీడియో చేసి ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ పెట్టాడండి. వీళ్ళకి న్యాయం జరగాలి, ఈ హాస్పిటల్ పరిస్థితి మారాలి అనేసి. వితిన్ 24 అవర్స్లో ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారు చూశారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మొత్తం అదంతా కూడా విజిట్ చేసి నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలా జరుగుతుందని మాకు తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక అబ్బాయి పెట్టిన వీడియోకి ఇంత పెద్ద ఎత్తున అసలు సపోర్ట్ వస్తుందని నేనైతే అనుకోలేదు. నాకైతే చాలా వండరింగ్గా అనిపించింది. సో ఆ రూమ్లో ఏం జరుగుతుందంటే, సో వీళ్ళందరూ ఎవరైతే రోడ్ల మీద కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారో, అంటే మతిస్థిమితం లేకుండా రోడ్ల మీద పడిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ హాస్పిటల్లోని సో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి వదిలిపెడుతున్నారు. సో వాళ్ళని వదిలిపెట్టినప్పుడు ఏ రూమ్లో అయితే వాళ్ళని వదులుతున్నారో అదే రూమ్లో వాళ్ళని అలాగే వదిలేస్తున్నారు. వాళ్ళకి భోజనం లేదు, వాళ్ళకి బెడ్లు లేవు, వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, వాళ్ళ దగ్గరికి డాక్టర్స్ రారు, నర్సులు రారు, ఎవ్వరూ రారు. సో ఇది పరిస్థితి అన్నమాట. ఇది రాజమండ్రిలో జరిగిందండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది ఈ పరిస్థితి అంతా కూడా. సో ఈ అబ్బాయి తెచ్చిన మార్పుకి మొత్తం మారిపోయిందండి. మొత్తం హాస్పిటల్ మొత్తం బయటకు వచ్చింది. అండ్ అక్కడ పొలిటీషియన్స్ అందరూ బయటకు వచ్చారు. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి చేయటం వల్ల మొత్తం ఎవరైతే అలాగా హాస్పిటల్లో దీన పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. సో ఇది అండి రీసెంట్ డేస్లో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ అనమాట. సో ఆ అబ్బాయికి స్పెషల్గా నా తరఫున థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ విషయం తెలియాలని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.